హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఐసీసీ క్రికెట్ మెన్స్ వరల్డ్ కప్ 2027 ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ సెకండ్ వన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా. ఇది 14వ ఎడిషన్. 2019 ఇంగ్లాండ్లో, 2023 ఇండియాలో జరిగింది, 2031 ఇండియా మరియు బంగ్లాదేశ్లో జరగనుంది. అలాగే ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్లో జరిగింది, 2025లో ఇండియాలో జరగబోతుంది. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరిగింది, 2024 యూఎస్ఏ మరియు వెస్టిండీస్లో, 2026 ఇండియా మరియు శ్రీలంక, 2028లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, 2030లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్లో జరగబోతున్నాయి. ఐసీసీ ఉమెన్ T20 వరల్డ్ కప్ 2023 దక్షిణాఫ్రికాలో జరిగింది, 2024 బంగ్లాదేశ్లో, 2026 ఇంగ్లాండ్లో జరగబోతున్నాయి. ఐసీసీ అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ 2022 వెస్టిండీస్లో, 2024 దక్షిణాఫ్రికాలో జరిగింది, 2026 నమీబియా మరియు జింబాబ్వేలో జరగబోతున్నాయి. ఐసీసీ అండర్-19 ఉమెన్ వరల్డ్ కప్ 2023 దక్షిణాఫ్రికాలో జరిగింది, 2025 థాయిలాండ్ మరియు మలేషియా, 2027లో బంగ్లాదేశ్ మరియు నేపాల్లో జరగబోతున్నాయి. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, 2029 భారతదేశంలో నిర్వహించబోతున్నారు. అలాగే ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2027లో శ్రీలంకలో నిర్వహించబోతున్నారు. క్రికెట్ ఆసియా కప్ 2022 యూఏఈ, 2023 పాకిస్తాన్ మరియు శ్రీలంకలలో జరిగాయి. ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరిగింది, 2027లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో జరగబోతుంది. అలాగే ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ 2023 సౌత్ ఆఫ్రికాలో జరిగింది, 2025 ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, జపాన్. జపాన్లోని నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు జరగబోతున్నాయి. ఇది 20వ ఎడిషన్. దీని యొక్క మోటో ఇమాజిన్ వన్ ఏషియా. ఏషియన్ గేమ్స్ 2022 చైనాలో జరిగాయి, 2030 ఖత్తర్లో, 2034 సౌదీ అరేబియాలో జరగబోతున్నాయి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ని 1951లో ఇండియాలోని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈస్ట్ ఏషియన్ యూత్ గేమ్స్ 2023 మంగోలియాలో జరిగాయి. ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో ఉజ్బెకిస్తాన్లో జరగబోతున్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ 2023లో కంబోడియాలో జరిగాయి, 2025లో థాయిలాండ్లో, 2027 మలేషియాలో జరగబోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మర్ ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరగబోతున్నాయి? ఆన్సర్ సెకండ్ వన్, ఫ్రాన్స్. ఫ్రాన్స్ ప్యారిస్లో జూలై 26 నుంచి ఆగస్టు 11, 2024 వరకు జరగబోతున్నాయి. ఇది 33వ ఎడిషన్. దీని యొక్క మోటో గేమ్స్ వైడ్ ఓపెన్. సమ్మర్ ఒలింపిక్స్ 2021 జపాన్లో జరిగాయి, 2028 యూఎస్ఏలో, 2032 ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. అలాగే సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ 2018 అర్జెంటీనాలో జరిగాయి, 2026 సెనెగల్లో జరగబోతున్నాయి. అలాగే వింటర్ ఒలింపిక్స్ 2022 చైనాలో జరిగాయి, 2026 ఇటలీలో జరగబోతున్నాయి. వింటర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ 2020 స్విట్జర్లాండ్లో, 2024 దక్షిణ కొరియాలో జరిగాయి. సమ్మర్ పారా ఒలింపిక్స్ 2020 జపాన్లో జరిగాయి, 2024 ప్యారిస్లో, 2028 యూఎస్ఏలో జరగబోతున్నాయి. వింటర్ పారా ఒలింపిక్స్ 2022 చైనాలో జరిగాయి, 2026 ఇటలీలో జరగబోతున్నాయి. ఫస్ట్ ఆధునిక ఒలింపిక్స్ని 1896 గ్రీస్లోని ఎథెన్స్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఫస్ట్ వన్, యూఎస్ఏ. యూఎస్ఏలోని కెనడా, మెక్సికో, అమెరికాలో 16 నగరాలు సంయుక్తంగా 11 నుంచి 19 జూలై 2026 వరకు నిర్వహించనున్నారు.
ఇది 23వ ఎడిషన్. 2022 ఖత్తర్లో నిర్వహించారు. 2030 మొరాకో, పోర్చుగల్, స్పెయిన్, 2034 సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో నిర్వహించారు. 2025 ఫిలిప్పైన్స్లో నిర్వహించనున్నారు. ఫిఫా అండర్-20 మెన్స్ వరల్డ్ కప్ 2023 అర్జెంటీనాలో నిర్వహించారు. 2025లో చిలీలో నిర్వహించనున్నారు. ఫిఫా అండర్-20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2024 కొలంబియాలో జరిగింది. 2026 పోలాండ్లో జరగనుంది. ఫిఫా అండర్-17 మెన్స్ వరల్డ్ కప్ 2019 బ్రెజిల్లో, 2023 ఇండోనేషియాలో జరిగింది. ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 ఇండియాలో, 2024 డొమినికన్ రిపబ్లిక్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, బెల్జియం. 2026 మెన్స్ వరల్డ్ కప్ బెల్జియం మరియు నెదర్లాండ్లో ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. ఇది 16వ ఎడిషన్. 2018లో ఇండియాలోని భువనేశ్వర్లో జరిగాయి. 2023 కూడా ఇండియాలోని రూర్కేలో, 2024 ఒమెన్లో జరిగాయి. హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 స్పెయిన్ మరియు నెదర్లాండ్లో, 2024 ఒమెన్ మస్కట్లో జరిగాయి. 2026 బెల్జియం మరియు నెదర్లాండ్స్లో జరగనున్నాయి. హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2021 ఇండియాలోని భువనేశ్వర్లో, 2023 మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగాయి. అలాగే ఉమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2022 సౌత్ ఆఫ్రికాలో, 2023 చిలీలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ గేమ్స్ 2026 ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ థర్డ్ వన్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో మార్చి 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఇది 23వ ఎడిషన్. 2022లో ఇంగ్లాండ్లో, 2023 టొబాకోలో నిర్వహించారు. ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ను 1930లో కెనడాలోని హామిల్టన్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025ను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ థర్డ్ వన్, జపాన్. 2021లో సెర్బియాలో, 2023 ఉజ్బెకిస్తాన్లో, 2024 ఇంగ్లాండ్లో నిర్వహించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని 2019 రష్యాలో, 2022 టర్కీలో, 2024 కజకిస్తాన్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, జపాన్. ఇది 20వ ఎడిషన్. దీని యొక్క మోటో వండర్ ఆఫ్ యూనిటీ. 2022లో యుఎస్ఏలో, 2023 హంగేరీలో నిర్వహించారు. ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023ను థాయిలాండ్లో, 2025 సౌత్ కొరియాలో, 2027 చైనాలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఫ్రాన్స్. ఇది 29వ ఎడిషన్. 2022లో జపాన్లో, 2023 డెన్మార్క్, 2026 ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫినా వరల్డ్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ థర్డ్ వన్, ఖత్తర్. 2022లో హంగేరీలో, 2023 జపాన్లో, 2025 సింగపూర్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 36వ జాతీయ క్రీడల ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, గుజరాత్. 37వ జాతీయ క్రీడలు గోవాలో, 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ రగ్బీ వరల్డ్ కప్ 2027 ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ థర్డ్ వన్, ఆస్ట్రేలియా. మెన్స్ రగ్బీ వరల్డ్ కప్ 2023లో ఫ్రాన్స్లో, 2031లో యుఎస్ఏలో నిర్వహించనున్నారు. అలాగే ఉమెన్స్ రగ్బీ వరల్డ్ కప్ 2021 న్యూజిలాండ్లో, 2025 ఇంగ్లాండ్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 ఆతిథ్య దేశం ఏది? ఆన్సర్
థర్డ్ వన్ చైనా. 2023 జర్మనీలో జరిగాయి. 2024లో మొదటి దశ చైనాలో ఏప్రిల్ 23 నుంచి 28 వరకు జరిగింది. రెండవ దశ కొరియాలో మే 21 నుంచి 26 వరకు జరగబోతుంది. టర్కీలో జూన్ 18 నుంచి 23 వరకు జరగబోతున్నాయి. ఫైనల్గా మెక్సికోలో అక్టోబర్ 19 నుంచి 20 వరకు జరగబోతున్నాయి. ఖేలో ఇండియా గేమ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడని వారు ఉన్నారో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. Thank you for watching this video, friends. For more videos, please like, share and subscribe to our channel Slinky Physical Education.